మహబూబాబాద్ జిల్లాలో టపాసుల విక్రయాలు ఊపందుకున్నాయి. జిల్లా కేంద్రంలోని ఎన్టీఆర్ స్టేడియంలో ఏర్పాటు చేసిన క్రేకర్స్ షాపుల్లో సందడి వాతావరణం నెలకొంది. తమకు నచ్చిన టపాసులు కొనుగోలు చేసి తీసుకెళ్తున్నారు పరిసర ప్రాంత ప్రజలు. అయితే ఈ క్రేకర్స్ షాప్పై కొంతమంది స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అధిక రేట్లతో టపాసులు విక్రయిస్తున్నారని ఆరోపిస్తున్నారు. గ్రీన్ క్రేకర్స్ కాకుండా పర్యావరణానికి ముప్పు కలిగించే టపాసులు విక్రయిస్తున్నారని ఆరోపిస్తున్నారు. మరింత సమాచారం మా ప్రతినిధి యశ్వంత్ అందిస్తారు. ఆనందాల వెలుగుల పండుగ దీపావళి వచ్చిందంటే ప్రతి ఒక్కరు టపాసులు పేలుస్తూ ఆనందంగా ఎంతో సంతోషంగా గడుపుతారు. కానీ దీంతో పాటుగా పర్యావరణాన్ని కాపాడాలనే ఉద్దేశం ఈసారి దీపావళి గ్రీన్ క్రాకర్స్ను ప్రవేశపెట్టింది. ప్రభుత్వాలు అన్ని నార్మల్ టపాసుల కంటే 30% తక్కువ గ్రీన్ క్రాకర్స్లో కాలుష్యం జరుగుతున్న నేపథ్యంలో గ్రీన్ క్రాకర్స్కు డిమాండ్ విపరీతంగా పెరిగింది. ప్రస్తుతం మనం చూసుకోవచ్చు, జిల్లా కేంద్రంలో ఉన్నటువంటి ఎన్టీఆర్ స్టేడియంలో సుమారుగా 21 స్టాల్స్ను ప్రభుత్వం, టపాసుల దుకాణాలను కూడా ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఇక్కడ అన్ని చర్యలను తీసుకోవడం జరిగింది. ముఖ్యంగా అగ్ని ప్రమాదాలు జరగకుండా ఉండేందుకు దీనికి సంబంధించి పూర్తిగా గ్యాస్ సిలిండర్లు వెంటనే అగ్ని ప్రమాదం జరిగినా కంట్రోల్ చేసేందుకు సిలిండర్లు వెంటనే మంటలు ఆర్పేందుకు దానికి సంబంధించిన ఇసుకను కూడా టబ్లో ప్రతి 21 స్టాల్స్లలో ఇలా ప్రతి ఒక్క స్టాల్స్కు మంటలు ఆర్పేందుకు గ్యాస్ సిలిండర్తో పాటు ఇసుకను కూడా ఏర్పాటు చేసి ఏడాదిలో చూస్తే టపాసుల ధరలు మండిపడుతున్నాయని చెప్పవచ్చు. సాధారణ పేద మధ్యతరగతి వారు ఈ టపాసులు కొనలేని పరిస్థితి కూడా ఎదురవుతుంది. సుమారుగా ఒక ఫ్యామిలీకి కావాల్సిన బాంబులు కొనాలంటే సుమారు 5 నుండి 6 వేలు కూడా ఖర్చు చేయాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. అయితే ముఖ్యంగా ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఈ 21 స్టాల్స్లలో పలు విమర్శలు కూడా లేవనెత్తుతున్నాయి. ముఖ్యంగా పెద్ద ఎత్తున అగ్ని ప్రమాదాలు కానీ ఏమైనా సంభవిస్తే కంట్రోల్ చేసేందుకు ఫైర్ డిపార్ట్మెంట్, పోలీస్ డిపార్ట్మెంట్ పూర్తిగా నిర్లక్ష్యం వహించారని కూడా స్థానికుల నుండి విమర్శలు వెలువెత్తుతున్నాయి. అయితే దీనిపై కొంతమంది కస్టమర్స్ ఉన్నారు. ఎట్లా ఉంది ఏర్పాట్లపై అడిగి తెలుసుకుందాం. చెప్పండి, మీరు ఎందుకు వచ్చారు? మీరు టపాసులు కొనుగోలు చేశారు, రేట్లు ఏ విధంగా ఉన్నాయి? వాస్తవంగా దేశంలోనే హిందూ దేశమైనటువంటి దేశంలో అతిపెద్దగా జరుపుకునే పండుగ దీపావళి. రాష్ట్ర వ్యాప్తంగా, దేశవ్యాప్తంగా దీపావళి పండుగ మారుమోగుతూ ఉన్నాయి. ప్రతి స్టేడియంలో, జిల్లాలో, మండలాల్లో టపాసులు కాల్స్తూ ఉన్నారు. వ్యాపారం పెట్టినారు. ప్రస్తుతం మేము ఇక్కడ మైబాదు ఎన్టీఆర్ స్టేడియంలో బాంబులు తీసుకురావడానికి వచ్చాము. వాస్తవంగా కేంద్ర ప్రభుత్వం 18% టపాసుల మీద పెంచింది జిఎస్టీ. దేశవ్యాప్తంగా వాళ్ళు ఉన్నటువంటి అధికారంలో ఉన్నటువంటి రాష్ట్రాల్లో మేము జిఎస్టీ తగ్గించామనేసి గొప్పలు చెప్పుతున్న పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. కానీ టపాసుల మీద 18% జిఎస్టీ పెంచి ఈరోజు పేద ప్రజలకు నెత్తిన భారం మోసేటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. వాస్తవంగా గతం కంటే ఈసారి బాంబులు రేట్లు చాలా పెరిగినాయి. గతంలో 1000 రూపాయలకు వచ్చే బాంబులు ఇప్పుడు 1500కు వచ్చింది. దాంతోపాటు ఈరోజు జిల్లాలో ఫైర్ సేఫ్టీ కానీ ఇక్కడ అధికారులు పర్మిషన్ ఇచ్చారు. 21 స్టాళ్ళకి ఇక్కడ కనీసం ఎక్కడ కూడా ఫైర్ సేఫ్టీ సిబ్బంది లేదు. అంటే మామూలుగా ట్యాంక్ ఇచ్చారులే కానీ ఇక్కడ వెహికల్ లేదు. ఇసుక వేశారు, సగం ఇసుక ట్రిప్పు, సగం ట్రిప్పు మాత్రమే ఇక్కడ ఇసుక ఉన్నటువంటి పరిస్థితి ఉంది. అంటే టపాసులు ఎక్కడ కూడా ఎక్కడైనా ప్రమాదం జరిగితే జిల్లాలో ఉన్నటువంటి ప్రజలకి ఇది పెను ప్రమాదం అనేసి మేము చెప్తా ఉన్నాం. ఏదైతే అధికారులు దీని మీద నిర్లక్ష్యం వేస్తున్నారో తక్షణమే వాళ్ళు ఇక్కడ ప్రతిదీ ఇక్కడ సౌకర్యాలు కల్పించాలి, ఇక్కడ ఫేర్ సేఫ్టీని ఏర్పాటు చేయాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ముఖ్యంగా పర్యావరణ కాలుష్యానికి నష్టం జరుగుతుందని ప్రభుత్వం గ్రీన్ క్రాకర్స్ విధానం, మరి మన స్టాల్స్లో, మన జిల్లా కేంద్రంలో గ్రీన్ క్రాకర్స్ అందుబాటులో ఉన్నాయా? ఏ స్టాల్స్ మీరు తిరిగినప్పుడు గ్రీన్ క్రాకర్స్ ఎట్లా అసలు ఉన్నాయా, వాళ్ళు అమ్ముతున్నారా? వాస్తవానికి దీపావళి పండుగ అంటే చీకటిని పారద్రోలి కొత్తగా వెలుగులు నింపాలనేటువంటి ఒక ఉద్దేశంతో దీపావళి పండుగను జరుపుకుంటున్నారు. కానీ ఇక్కడ మహబూబాబాద్ జిల్లాలో చూస్తే ఎక్కడ కూడా గ్రీన్ క్రాకర్స్ అనేటువంటి, అయితే పర్యావరణానికి సంబంధించినటువంటి గ్రీన్ క్రాకర్స్ ఎక్కడ కూడా కనబడేటువంటి పరిస్థితి లేదు. వాస్తవానికి గ్రీన్ క్రాకర్స్ అంటే సౌండ్ పొల్యూషన్ కానీ, ఎయిర్ పొల్యూషన్ కానీ తగ్గించి మామూలుగా జరుపుకునేటువంటి పండుగ. కానీ ఇక్కడ కూడా మొత్తం కూడా కాలుష్య రహితమైనటువంటి క్రాకర్స్ ఇక్కడ వాడుతున్నారు. కాలుష్యం విపరీతంగా పెంచేటువంటి బాంబులు ఇక్కడ కనబడుతున్నాయి. ఎక్కడ కూడా గ్రీన్ క్రాకర్స్ లేవు. మొత్తం కూడా పొల్యూషన్ని, పర్యావరణాన్ని నాశనం చేసేటువంటి క్రాకర్స్ కనబడుతున్నాయి. కాబట్టి మరి ఇక్కడ ఉన్నటువంటి అధికారులు, సంబంధిత అధికారులు మరి ఎట్లా పర్మిషన్ ఇచ్చారో కూడా మాకు తెలియనటువంటి పరిస్థితి ఉంది. ఈరోజు మేము కొనుక్కోవడానికి ఇక్కడికి వస్తే ఇక్కడ రేట్లు మొత్తం అధిక రేట్లు, కొనలేని పరిస్థితి. పేద ప్రజలు, మధ్యతరగతి చెందినటువంటి వాళ్ళు ఎవరు కూడా ఇక్కడ కొనేటువంటి పరిస్థితి ఉంది. ఎక్కడ కూడా ఫైర్ సేఫ్టీ, ప్రతి షాప్కి ఒక ఫైర్ సేఫ్టీ ఉండాలి. కానీ ఏ షాప్లో కూడా ఇక్కడ ఫైర్ సేఫ్టీ కూడా కనబడేటువంటి పరిస్థితి ఇక్కడ లేదు. జరగరాని జరిగితే ఇక్కడ ప్రజలు మొత్తం కూడా తీవ్రంగా ఇబ్బంది పడే పరిస్థితి ఉంది. కాబట్టి సంబంధిత అధికారులు తక్షణమే స్పందించి ఇక్కడ ఒక పర్యవేక్షణ అధికారి కూడా ఇక్కడ ఉండాల్సిన అవసరం కూడా ఉంది అని చెప్పేసి మేము భావిస్తూ ఉన్నాం.
తనకి జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసినటువంటి ఈ టపాసుల స్టాల్స్లను కూడా ప్రభుత్వ నియమ నిబంధనలకు విరుద్ధంగా నడుస్తున్నాయని కూడా పూర్తిగా ఆరోపణలు వెలువెత్తుతున్నాయి. పోలీసు, రెవెన్యూ, జిఎస్టీ, ఫైర్ సేఫ్టీ వీళ్ళందరూ కూడా చూస్తున్నట్లున్నారు. కేవలం ధరల నియంత్రణ లేదు. పేద మధ్యతరగతి కుటుంబాలు టపాసులు కావాలంటే కొనలేని పరిస్థితిలో ఉన్నారని కూడా బాగా దీనికి సంబంధించి స్థానికుల నుండి విమర్శలు వెలువెత్తుతున్నాయి. ఇప్పటికైనా స్థానిక యంత్రాంగం, జిల్లా యంత్రాంగం స్పందించి పేద మధ్యతరగతి కుటుంబాలందరికీ కూడా టపాసులు ధరలు అందుబాటులో ఉంచేలా చర్యలు తీసుకోవడంతో పాటు ఇక్కడ ఎలాంటి అగ్ని ప్రమాదాలు జరగకుండా జరిగినప్పటికీ కూడా అదుపులో ఉంచే విధంగా పకడ్బందీగా ఏర్పాట్లు చేయాలని కూడా స్థానికులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు. వీడియో జర్నలిస్ట్ వీరేందర్తో యశ్వంత్, బిగ్ టీవీ, మహబూబ్.